103వ కీర్తన 6వ వచనం చూద్దాం. చూడండి, 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. గమనించండి, ఇప్పుడు దేవుడు ఎవరికి న్యాయం తీరుస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని మనకు అన్వయించుకుందాం, మనకు అప్లై చేసుకుందాం. వాక్యాన్ని మనకు అన్వయించుకుని మనము ఈ వాక్యాన్ని ఇలా విందాం. ఏంటనంటే, ఇప్పుడు దేవుడు న్యాయం తీర్చాలి అని అంటే దేవుడు ఎవరికి న్యాయం తీరుస్తాడు అని అంటే నీతి క్రియలు జరిగించుచు. నువ్వు అన్యాయం చేసుకుంటా పోతే దేవుడు నీకు న్యాయం తీరుస్తాడా? మన క్రియలు నీతి క్రియలై ఉండాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సమాజంలో ఒక మంచి స్థితిలో నీవు ఉన్నావు. అయితే నువ్వు నీ యొద్దకు వచ్చిన వారందరికీ నువ్వు అన్యాయం చేరుస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే ఒకానొక దినమున దేవుడు నీకు న్యాయం తీర్చుడు. జాగ్రత్త. దేవుడు నీకు న్యాయం తీర్చాలి అని అంటే నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఎవరికి నువ్వు అన్యాయం చేయకూడదు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎవరికి నువ్వు అన్యాయం చేయకూడదు. నీ యొద్ద పని చేస్తున్న వారికి నువ్వెప్పుడు అన్యాయం చేయకూడదు. పిల్లరా, మనము ఎవరికి అన్యాయం చేయకూడదు. మనము న్యాయం చేసేవారిగా మనం ఉంటే, నీతిగా మనం ముందుకు వెళ్తే, యథార్థంగా మనం జీవించగలిగితే దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ సందర్భాల్లో మనకు తెలియకుండానే మనకు అర్థం కాని విధానంలో కొన్ని సమస్యలు మన మీదకి వచ్చి పడతా ఉంటాయి. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇదేంటి, అసలు నేను తప్పు చేయలేదు కదా, నన్ను చేసావు అని అంటున్నారేంటి, అసలు నేను ఆ మాట అనలేదు కదా, కానీ నేను అన్నానని అంటున్నారేంటి, అన్యాయంగా నా విషయంలో అందరూ ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా నా విషయంలో అందరూ మాట్లాడుతున్నారు అని కొన్ని సందర్భాల్లో మనము వేదనకు గురవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అలాంటి సమయాల్లో కూడా నీకు న్యాయము జరిగించేటువంటి దేవుడు. మరి అలాంటి సందర్భాల్లో దేవుడు నీకు న్యాయం చేయాలి అని అంటే నీవు మరేం చేయాలి అని మనం ఆలోచన చేస్తే నువ్వు నీతిగా ముందుకు వెళ్ళాలి, యథార్థంగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు చాలామంది అంటున్నారు, ఏమండి ఈ రోజుల్లో నీతిగా బ్రతికితే చాలా కష్టమండి, యథార్థంగా చేయాలంటే చాలా కష్టమండి, కాబట్టి ఏదో ఇలాంటి దొడ్డిదారుల్లో వెళ్తూ చేస్తేనే కొంచెం లాభం అనేది చేకూరుతుంది, కొంచెం డబ్బులు అనేవి కనబడుతున్నాయి, యథార్థంగానే పని చేయాలి, నీతిగానే చేయాలి అని అంటే ఈరోజు నీతికి యథార్థతకు రోజులు లేవండి అన్నట్టుగా ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీతిగా ముందుకు వెళ్తూ ఉంటే దాని ద్వారా లాభమేమీ లేదని నీవు అనుకుంటున్నావు. యథార్థంగా పని చేస్తే, యథార్థంగా జీవిస్తే ఆ యథార్థతకు రోజులు లేవని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలుసా, వీటికి దేవుడు రాబోతున్న దినాల్లో నీకు ఉన్నతమైనటువంటి బహుమానమైన దయచేయగలడని ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా. నీతికి రోజులు లేవని అనుకో, యథార్థతకు రోజులు లేవని అనుకో, అలా బ్రతికితే బ్రతకడం కష్టమని అనద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిగా బ్రతుకు, యథార్థంగా జీవించు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, చూసింది చూసినట్టు చెప్పు. నీతో ఎవరన్నా ఏం చెప్పారో మళ్ళా ఎదుటి వారికి చెప్పాల్సి వస్తే అదే చెప్పు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనందరితో సుటిగా మాట్లాడుతున్నాడు. నాన్న, మనం నీతిగా జీవిస్తే, నీతి క్రియలు మనం జరిగిస్తే దేవుడు మనకి న్యాయం తీరుస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నీతి క్రియలు మరొక సందర్భంలో కూడా మనం ఆలోచన చేస్తే నీతి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అంటే ఈరోజు వాక్యము మన క్రియలలో మనము చూపించగలగాలి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, అది మృతము. ఎంతో వాక్యం వింటున్నాం దేవుని యొక్క సన్నిధిలో, ఎంతోమంది దైవ సేవకుల ద్వారా ఎన్నో అమూల్యమైన విషయాలు మనం వింటున్నాం, కానీ ఆ నీతిని అనుసరించలేని వారిగా, ఏమంటే నీతిని వింటున్నాం కానీ నీతిగా జీవించలేకపోతున్నాం, నీతిని నేర్చుకుంటున్నాం కానీ నీతి ప్రకారంగా అనుసరించలేకపోతా ఉన్నాం. ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీతిని వింటూ కూడా నువ్వు నీతిగా జీవించలేకపోతున్నావు అని అంటే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక నుండి నీతి చేత నువ్వు నింపబడుతున్నావు కనుక
నీతిని నేర్చుకుంటున్నాం కనుక, నీతిని మనం వింటున్నాం కనుక పిల్లారా, ఆ నీతి క్రియలను మనము జరిగించే వారిగా ఉందాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీతి క్రియలు జరిగించకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే, పిల్లరా వాక్య విధానము నీలో కనిపించకపోతే, నీ ప్రవర్తనలో కానీ, నీ మాటలో కానీ, నీ యొక్క చూపులో కానీ, నీ యొక్క నడవడికలో కానీ దేవుని యొక్క వాక్యము కనిపించకపోతే నీ జీవితం వ్యర్థం, నీ విశ్వాస జీవితం మృతమైపోతుందని అర్థం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము నీతి క్రియలు జరిగించేటువంటి వారిగా ఉండాలి. నీతి క్రియలు జరిగిస్తే దేవుడు అలాంటి వారికి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటి అని అంటే పిల్లరా, దేవుడు వారికి న్యాయం చేరుస్తాడట. దేవుడు వారికి న్యాయం తీరుస్తాడట. ఒకవేళ వారు ఏ రంగంలో మోసపోతూ ఉన్నారో ఆ విషయంలో దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఎవరి చేత అయితే వారు అన్యాయం చేయబడుతున్నారో అలాంటి వాటి విషయంలో దేవుడు వారికి న్యాయం తీరుస్తాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయం జరక్క ఎంతమంది ఊరు పెట్టుకుని చచ్చిపోతున్నారంటే నేడు దినాల్లో. న్యాయం జరక్క బ్రిడ్జ్ నుంచి కిందకి దూకేసేవారు, న్యాయం జరక పిల్లలు ఏదో ఒకటి తాగేసి చచ్చిపోయేవారు. ఈరోజు చాలామంది చూస్తున్నాం మనం. ఎందుకు ఇన్ని మరణాలు నేడు దినాల్లో అని అంటే న్యాయం జరక్క. నువ్వు కూడా ఒకనొక దినం అనుకున్నావు కదా, న్యాయం జరగకపోతే చచ్చిపోతానని. ఇక నా విషయంలో న్యాయం జరగకపోతే నేను ఇంకా బ్రతకను అని ఎన్నో సందర్భాలు నువ్వు అనుకున్నావు. నేడు దినాన్ని మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోవద్దు, బలహీనమైపోవద్దు, కన్నీరు కాంచుతూ ఇక బాధపడుతూ ఉండద్దు. న్యాయం తీర్చే దేవుడు నీకు ఉన్నాడని గుర్తించి నేటి దినము ఆ దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే దేవుడు నీ విషయంలో న్యాయం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరని మనం విన్నాము? ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. గుర్తించావా ఎప్పుడైనా? మన దేవుడు న్యాయం తీర్చే దేవుడని సూటిగా తేటగా స్పష్టంగా ఆయన మనందరితో మాట్లాడారు.